హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. పేరుకి కోలీవుడ్ హీరోస్ అయిన సూర్య అండ్ కార్తికి టాలీవుడ్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ సినిమాలతోనే సూర్య మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. కరుప్పుతో మరోసారి ప్రూవ్ అయింది. కార్తీనైతే బ్రదర్ గా ఓన్ చేసుకున్నారు టాలీవుడ్ ఆడియన్స్. సక్సెస్ టేస్ట్ చేసిన ఈ అన్నదమ్ములు ఇకపై ఇక్కడ మార్కెట్ ని సీరియస్ గా తీసుకోబోతున్నారా? కాలీవుడ్ హీరో సూర్య అండ్ కార్తికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. టాలీవుడ్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్లక ముందు నుండే తెలుగు ఆడియన్స్ అభిమానాన్ని చూరగొన్నారు ఈ బ్రదర్స్. డబ్బింగ్ స్ట్రైట్ ఫిల్మా అని చూడకుండా కంటెంట్ బాగుంటే సినిమాను హిట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. తాజాగా కరుపుతో మరోసారి ప్రూవ్ అయింది. కాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మూవీ హిట్ కొట్టడంతో మన వాళ్ల ప్రేమకు ఫిదా అయిన సూర్య తెలుగు నేర్చుకుని వారికి థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడెప్పుడో స్ట్రైట్ తెలుగు ఫిలిం రక్త చరిత్రలో కనిపించి కనుమరుగయ్యాడు సూర్య. కానీ తమ్ముడు కార్తీ టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువవ్వడం, తన డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ లవ్ అండ్ ఎఫెక్షన్ మార్కెట్ పెరగడంతో ఇంకాస్త ఫోకస్ చేస్తున్నాడు సింగం హీరో. ఇప్పటికే వెంకీ అట్లూరితో విశ్వనాథన్ అండ్ సన్స్ చేస్తున్న సూర్య ఇంకొంతమంది తెలుగు దర్శకులతో టచ్ లోనే ఉన్నాడని టాక్. కొంతమంది టాలీవుడ్ దర్శకులు సూర్యకు కథలు చెప్పారని సమాచారం. అన్న సూర్య కన్నా టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడో చేరువయ్యాడు కార్తీ. డబ్బింగ్ సినిమాలతో పాటు ఊపిరి లాంటి తెలుగు స్ట్రైట్ మూవీతో అలరించిన ఈ హీరోను బ్రదర్ ఫర్ అనదర్ వుడ్ గా ఎప్పుడో రిసీవ్ చేసుకుంది టీఎఫ్ఐ. తెలుగులో మాట్లాడుతూ తెలుగులో పాటలు పాడుతూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు కార్తీ. గత ఏడాది హిట్ 3లో క్యామియో అపీరియన్స్ ఇచ్చిన కార్తీ హిట్ 4కి లీడ్ గా మారాడు. అలాగే మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ని లైన్ లో పెట్టాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. మొత్తానికి కాలీవుడ్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ టాలీవుడ్ మార్కెట్ పై పూర్తి డెడికేషన్ పెట్టినట్లే కనిపిస్తున్నారు. నార్త్ నుండి సౌత్ కొచ్చే హీరోయిన్స్ భాష రాకపోయినా యాక్టింగ్ తో ఏదో మేనేజ్ చేసేస్తూ ఉంటారు. వీరికి లాంగ్వేజ్ రాదు కాబట్టి డబ్బింగ్ తో కవర్ చేస్తూ ఉంటారు మేకర్స్. కానీ బాలీవుడ్ సినిమాలతో సౌత్ ఆడియన్స్ కోపానికి గురవుతున్నారు హీరోయిన్స్. మొన్న జాన్వీ కపూర్, ఈ రోజు అనన్య పాండే ఇలానే టార్గెట్ అయ్యారు. ఒక ఇండస్ట్రీలో నటించే హీరోయిన్స్ మరో ఇండస్ట్రీకి వెళ్లినప్పుడు భాషాపరమైన వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ తలనొప్పులు ఎందుకని మేకర్స్ వారి రోల్ కు మరొకరితో డబ్బింగ్ చెప్పించి మేనేజ్ చేస్తూ ఉంటారు. మొన్న మధ్య సాయి పల్లవి ఏక్ దిన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హిందీలో స్వయంగా తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఆమె యాక్సెంట్ పై విమర్శలొచ్చాయి. కానీ బాలీవుడ్ సినిమాలతో సౌత్ ఆడియన్స్ కోపానికి గురయ్యారు జాన్వీ అండ్ అనన్య పాండేలు. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఫిలిం పరమ సుందరి. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమాలో సిద్ధార్థ్ నార్త్ అబ్బాయిగా, జాన్వీ కేరళ కుట్టిగా కనిపించింది. అయితే ఇందులో జాను మలయాళ యాక్సెంట్, వస్త్రధారణపై తీవ్ర విమర్శలొచ్చాయి. మలయాళీ సంస్కృతిని, యాసను కించపరిచేలా ఆమె నటన ఉందంటూ కేరళ ఆడియన్స్ మండిపడ్డారు. జానును ట్రోలింగ్ తో రోస్ట్ చేసేశారు. అనన్య పాండే టార్గెట్ అవుతోంది. లక్ష్య, అనన్య పాండే హీరోయిన్లుగా నటించిన చాంద్ మేరా దిల్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇందులో అనన్య భరతనాట్యం డాన్స్ చేయగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమె రోబోటిక్ మూమెంట్స్ చేస్తూ అత్యంత పురాతన శాస్త్రీయ నృత్యాన్ని కించపరుస్తుంది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. సౌత్ ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్సే లైగర్ బ్యూటీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ చిన్న హాలీవుడ్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. పెట్టిన పెట్టుబడికి 100 రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. అందులో స్టార్ కాస్ట్ ఉన్నారా? పోనీ ఫేమస్ డైరెక్టర్ తీశారా అంటే అది కాదు. సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే థ్రిల్లింగ్ సబ్జెక్ట్తో వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా ఏంటో చూద్దామా? ఈ ఏడాది బాలీవుడ్ ఫిల్మ్ దురంధర్ 2 మాసివ్ హిట్, భారీ కలెక్షన్స్ చూసి వావ్ అనుకుంటున్నాం. కానీ హాలీవుడ్ లో అంతకు మించి వసూళ్ల సునామీ సృష్టించి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది స్మాల్ బడ్జెట్ ఫిలిం అబ్సెషన్. దురంధర్ 2 పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు 17 రెట్లు ఆదాయాన్ని ఆర్జించగా కేవలం 7 కోట్లతో తెరకెక్కించిన ఈ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ అబ్సెషన్ 100 రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. అంటే 750 కోట్లు వసూలు చేసి ట్రేడ్ పండితులను విస్మయానికి గురిచేస్తోంది. గత ఏడాది టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన అబ్సెషన్ ఈ ఏడాది మే 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. జస్ట్ ఈ 10 రోజుల్లోనే బాక్సాఫీస్ ను ఓచకోత కోసింది. ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. పెద్ద స్టార్లు లేకపోయినా స్టోరీ, స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్ లో ఆడియన్స్ ను కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు కర్రీ బార్కర్. హద్దులు మీరిన ప్రేమ ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో చూపించాడు డైరెక్టర్. నిక్కీ పాత్రలో ఇండి నవరెట్ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సాధారణంగా హర్రర్ థ్రిల్లర్ అంటే ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ కలెక్షన్స్ కాస్త డల్ అవుతాయి. కానీ ఈ సినిమా సెకండ్ వీకే పుంజుకుంది. ఈ సినిమా 100 మిలియన్ మార్క్ దాటితే పారానార్మల్ యాక్టివిటీ, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ తర్వాత $1 మిలియన్ లోపు బడ్జెట్తో
$100 మిలియన్ పైగా సంపాదించిన 3వ చిత్రంగా నిలవనుంది అబ్సెషన్. కొంచెం రక్తపాతం, వైలెన్స్ ఎక్కువగానే ఉన్న హర్రర్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా మారింది. ఇక ఈ సినిమా మే 29న ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సినిమా అంటే మల్టీ స్టారర్ ఫిల్మ్స్ లేదంటే కామెడీ, హారర్ కామెడీ, మహా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ వస్తాయని డిసైడ్ అయిపోయారు బాలీవుడ్ ఆడియన్స్. ఇదిగో ఈ థాట్ తొలగించుకునేందుకు భారీ ఎక్స్పెరిమెంట్ కి రెడీ అయ్యాడు ఈ మినిమం గ్యారంటీ హీరో. అదేంటో చూద్దామా? సింగిల్ గా వచ్చినా, గ్రూపులు కట్టుకుని వచ్చినా అక్షయ్ కుమార్ కు కొన్ని రోజులుగా హిట్ దక్కలేదు. ఓ మై గాడ్ 2 తర్వాత వరుస ఫ్లాప్స్ టేస్ట్ చేస్తూ మినిమం గ్యారంటీ హీరో పేరును మ్యాచ్ చేయలేకపోయాడు. హీరోగా మార్కెట్ కోల్పోతున్న టైంలో ఓల్డ్ స్కూల్ మాస్టర్ ప్రియదర్శన్ తో కొలాబరేట్ అయి హర్రర్ కామెడీ భూత్ బంగ్లాతో హిట్ కొట్టాడు. ధురంధర్ 2 దూకుడు తట్టుకుని నిలబడింది భూత్ బంగ్లా. ఈ హిట్ తో జోష్ మీదున్న అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తెచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న భారీ మల్టీ స్టారర్ ఫిలిం వెల్కమ్ టు ది జంగిల్ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే అనీస్ బజ్మీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. విద్యా బాలన్, రాశి ఖన్నా హీరోయిన్స్. మరో మల్టీ స్టారర్ ఫిల్మ్ గోల్మాల్ 5తో పాటు హైవాన్ చేస్తున్నాడు ఖిలాడి హీరో. సాధారణంగా అక్కి సినిమాలంటే భారీ మల్టీ స్టారర్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ జోనర్స్ ఏ ఉంటాయని ఓ అంచనాకొచ్చేశారు ఆడియన్స్. కానీ ఈసారి జోనర్ మార్చేస్తున్నాడు అక్షయ్. ఇప్పటి వరకు ఇండియన్ తెరపై కనిపించని సరికొత్త కథతో రాబోతున్నాడు. ఏలియన్ స్టోరీ చేస్తున్నాడట. సముక్ అనే టైటిల్ తో ఫిక్స్ చేశారు. కనిష్క్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ ప్రాజెక్ట్ ను అక్షయ్ కుమార్, విపుల్ షా నిర్మిస్తున్నారు. విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకురాబోతున్నారట. ఆగస్టు నుండి ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని సమాచారం. టాలీవుడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ తనలోని మరో యాంగిల్ చూపించబోతోంది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ కి పరిమితమైన ఈ చెన్నై సోయగం నెక్స్ట్ యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అయి విలన్స్ తాట తీస్తోంది. ఇప్పటి వరకు తెలుగు, మలయాళంలో ఒక్కో హిట్, ఒక్కో ఫ్లాప్ చూసిన ప్రీతి సొంత ఇండస్ట్రీలో ఆ రూల్ బ్రేక్ చేస్తుందా? చెన్నై చందమామ ప్రీతి ముకుందన్ ప్రైవేట్ ఆల్బమ్స్ అయినా, సిల్వర్ స్క్రీన్ అయినా సరే గ్లామర్ అద్దాల్సిందే. డివోషనల్ ఫిల్మ్ కన్నప్పలో నెమలిగా తన స్టఫ్ ఇచ్చేసింది. ఓం భూమ్ బుష్ డెబ్యూ ఫిల్మ్తో తెలుగులో సక్సెస్ చూసిన భామ తమిళ్ ఎంట్రీ మూవీ స్టార్ తో మరో హిట్ చూసింది. కానీ ఆమె హ్యాట్రిక్ హిట్ కన్నప్పతో మిస్ అయింది. ఆ వెంటనే మలయాళ ఎంట్రీ తీసుకుని తొలి మూవీతో తడబడ్డా సర్వం మాయతో కవర్ చేసింది బ్యూటీ. నెక్స్ట్ తమిళ్ సినిమా బ్లాస్ట్ జోన్తో మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రీతి ముకుందన్. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ తో మెప్పించిన నెమలి ఫర్ ద ఫస్ట్ టైం వైలెంట్ యాంగిల్ చూపించబోతోంది. అర్జున్ సర్జా, అభిరామితో కలిసి రౌడీలను చెడుగుడాడేస్తోంది. స్టార్ తర్వాత తమిళ ప్రేక్షకుల ముందుకొస్తున్న ప్రీతి తెలుగు, మలయాళంలో టచ్ చేయని సక్సెస్ స్ట్రీక్ ఓన్ ఇండస్ట్రీలో అందుకుంటుందా? మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫిలిం చెన్నై లవ్ స్టోరీ. ఇప్పటికే గుర్తుందా సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి విదితమే. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న మా ఇంటి బంగారం నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. చీరలో విలన్స్ ను రఫాడించేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రాలాలా మూవీపై సమంత ఈ సినిమాను నిర్మిస్తోంది శామ్. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.